హలో ఫ్రెండ్స్, ఈరోజు అన్డెలివరీ సీవ్డ్ ఆర్టికల్స్ మోర్ దెన్ 8 డేస్ ఉన్న ఆర్టికల్స్ అవి ఆటోమేటిక్ అన్డెలివరీలోకి వెళ్ళిపోతాయి. అవి మనం ఎలా డెలివర్ చేయాలి? సో నేను ఫేస్ చేసిన ప్రాబ్లం ఏంటంటే, నేను ఆల్రెడీ ఒక ఆర్టికల్ బీఓకి అయితే ఇష్యూ చేశాను. అదేవిధంగా వాళ్ళకు టూ డేస్ తర్వాత దాన్ని అయితే డెలివరీ చేయడం జరిగింది. డెలివరీ చేసిన వెంటనే RSCT డివైస్లో అయితే అమౌంట్ రిఫ్లెక్ట్ అయ్యింది. కానీ మనకి బీఓ శాప్ డైల్ అకౌంట్లో అయితే రిఫ్లెక్ట్ అవ్వలేదు. అదేవిధంగా దాని యొక్క డెలివరీ స్టేటస్ చూస్తే డెలివరీ అయితే అయినట్లేదు. అదేవిధంగా డివిజన్ ఆఫీస్లో ఐడీలో కూడా చెక్ చేయించాము, అక్కడ కూడా డెలివరీ పెండింగ్ అయినా ఉంది. సో ఎక్కడ చూసినా సరే డెలివరీ అయితే అయినట్టు కనపడటం లేదు. సో ఇప్పుడు అది ఎలా ఇప్పుడు మనం డెలివరీ చేయాలి? డెలివరీ చేస్తే మళ్ళీ వాళ్ళకి ఇష్యూ చేస్తే మళ్ళీ వాళ్ళకి వేసిన వల్ల ఆల్రెడీ అమౌంట్ రేజ్ అయింది, మళ్ళీ డబుల్ అమౌంట్ అవుతుంది, అదొక టెన్షను. సో ఇప్పుడు మనం అలాంటి ప్రాబ్లం ఎలా క్లియర్ చేయాలనేది ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాము. మనం ఆలోచన చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. సో ముందుగా అయితే మనం SIP ఓపెన్ చేసుకోవాలి. SIP ఓపెన్ చేసిన తర్వాత డిపిఎంఎస్లోకి అయితే డిపిఎంఎస్ ఓపెన్ చేయాలి. చేశాక రిపోర్ట్స్లో మనకి అన్డెలివరీ రిపోర్ట్ ఆర్టికల్స్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ సెర్చ్ క్లిక్ చేశాక ఏవైతే మనకి అన్డెలివరీలో ఉన్నాయో అవన్నీ అయితే ఇక్కడ కనబడతాయి. సో ప్రజెంట్ మనం అయితే అబో 8 డేస్ సీవ్డ్ ఆర్టికల్ 8 డేస్ ఉన్న ఆర్టికల్ మనం ఇప్పుడు ఎలా డెలివర్ చేయాలనేది. సో మీరు డెలివర్ చేసే ముందర దాన్ని అయితే కన్ఫర్మేషన్ చేసుకోండి, డెలివరీ అయిందా లేదా. అదేవిధంగా మీకు ఆర్టికల్ స్టేటస్లో కానీ, తర్వాత ఆర్టికల్ ట్రాకింగ్లో కానీ, నెక్స్ట్ డివిజన్ ఆఫ్ ఐడీలో కానీ అవన్నీ ఒకసారి చెక్ చేసి కన్ఫర్మ్ అయినాకే మీరైతే మళ్ళీ దాన్ని డెలివరీ చేయడానికి అయితే ప్రయత్నం చేయాలి, లేదంటే డబుల్ ఎంట్రీ అయితే పడుతుంది. సో ఈ విధంగా ఎక్సెల్ షీట్లో మీరైతే డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ ఫిల్టర్లోకి వెళ్ళేసి సపోజ్ మీకు ఎక్కువ బీఓస్ అనొచ్చు, మనకి ఒక బీఓ సెలెక్ట్ చేసుకోండి. ఈ బీఓలో ఒకటైతే ఆర్టికల్ సీఓడి ఆర్టికల్ అనేది మోర్ దెన్ 8 డేస్ అనమాట. సో 8 డేస్ అయింది. సో ఈ ఆర్టికల్ మనం ఇష్యూ చేయడానికి అయితే రాదు. సో ఇప్పుడు మనము ఈ ఆర్టికల్ కాపీ చేసుకోవాలి. కాపీ చేసుకున్న తర్వాత అంటే 8 డేస్ అయిపోయింది కాబట్టి దీని అయితే ఇష్యూ చేయలేము. సో దీన్ని ఎలా తీసుకోవాలి, ఎలా డెలివర్ చేయాలి అనేది మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాము. మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇలాంటి వీడియోస్ మీకు పెట్టినైతే నోటిఫికేషన్ రూపంలో అయితే రావడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు ఆర్టికల్ కాపీ చేసుకొని సో ఈ రెండు అయితే నేను వేసాను. ఇప్పుడు 8 డేస్ అయ్యింది. అమౌంట్ అవన్నీ చెక్ చేసుకోండి ఒకసారి. సో నేనైతే డిపిఎంఎస్ మెయిన్ స్క్రీన్లోకి వెళ్ళాము. నెక్స్ట్ అంటే మనం డైరెక్ట్ వేయడానికి పోదనమాట. సో డిపిఎంఎస్ ZMS అప్డేటు ఆర్టికల్ అక్కడ కాపీ చేసుకున్నాం కదా, అక్కడ పేస్ట్ ఎగ్జిక్యూట్. సో ఎగ్జిక్యూట్ కొడితే అప్డేట్ అయిపోతుంది. అయినా కూడా మీకు ఆ ఆర్టికల్ యొక్క అమౌంట్ వచ్చింది కదా, ఇప్పుడు ఎగ్జిక్యూట్ అప్డేట్ కొడితే అయిపోతుంది. అయినా కూడా మీరు ఒకసారి మనం చెక్ చేసుకుందాం అసలు ఆర్టికల్ స్టేటస్ ఏం కనపడుతుంది. ఆర్టికల్ ట్రాకింగ్ సో కాపీ చేసుకున్న ఎంటర్. ఇక్కడైతే మనము బీఓకి వేసినట్టే ఉంది, బ్యాగ్ రిసీవ్డ్ డెస్టినేషన్. సో వాళ్ళు డెలివరీ చేసినా కూడా మనకైతే డెలివరీ కన్ఫర్మేషన్ అయితే రావడం లేదు. సో అది మొదటిది. నెక్స్ట్ ఒకవేళ మీరు డైరెక్ట్గా ఇండియా డెలివరీ చేశారంటే మన క్యాష్ రైజ్ అవుతుంది. సో వాళ్ళకి రైజ్ అయ్యి ఉంటుంది, ఇక్కడ మనకి క్యాష్ అవుతుంది. సో మనకి క్యాష్ ఇవ్వాల్సి వస్తుంది 2 టైమ్స్. కాబట్టి ఇండియా డెలివరీ అయితే 80% కొట్టబాకండి, ఎందుకంటే వాళ్ళకి RSCT డివైస్లో ఆల్రెడీ అయితే అమౌంట్ రైజ్ అయింది. నెక్స్ట్ ఒకసారి వాళ్ళకి ఇష్యూ టు బీఓ అంటే నార్మల్గా ఇష్యూ ఆర్టికల్ టు బీఓ ఎప్పుడే కానీ మీరు మళ్ళీ రీడర్ ఇచ్చినప్పుడు ఇష్యూ టు త్రూ RSCT ద్వారా ఇవ్వకండి, ఎందుకంటే ఆల్రెడీ వేస్తున్నాము, అమౌంట్ రైజ్ అయింది కాబట్టి మళ్ళీ మనం రెండోసారి వేయకూడదు. వేస్తే వాళ్ళు మళ్ళీ RSCT ద్వారా డెలివరీ చేయాలి. సో ఇష్యూ టు ఆర్టికల్ టు బీఓలోనే చేయాలి. ఇప్పుడు అలా ఆర్టికల్ వేసాను, ఎంటర్ కొట్టాను. ఇప్పుడు ఆర్టికల్ స్టేటస్ ఏమొచ్చింది, ఆర్టికల్ ఈజ్ ఇన్ ఆన్ హోల్డ్ స్టేటస్, అంటే వాళ్ళు ఫస్ట్ డిపాజిట్ పెట్టారు. సో వన్స్ డిపాజిట్ పెడితే మనకైతే ఆర్టికల్ అయితే రిటర్న్స్లో కనపడదు. అది మెయిన్, అది అందరికీ తెలిసిన విషయమే. కానీ ఇప్పుడు మోర్ దెన్ 8 డేస్ అయింది, హోల్డ్ స్టేటస్లోకి వెళ్ళిపోయింది. ఆ ఆర్టికల్ ఇష్యూ చేయాలంటే మనం వేయలేము. కాబట్టి ఇప్పుడు డిపిఎం మెయిన్ స్క్రీన్లోకి వెళ్ళి ట్రాన్సాక్షన్ రిపోర్ట్లోకి వెళ్ళిన తర్వాత ZMS అప్డేట్. సో అదే అమౌంట్ని మళ్ళీ ఇంకొకసారి అప్డేట్ చేయాలి. సో ఆర్టికల్ నెంబరు పేస్ట్ చేసుకొని ఎగ్జిక్యూట్. ఒకసారి అమౌంట్ చెక్ చేసుకోండి, అమౌంట్ సేమ్ అమౌంటా కాదా. నెక్స్ట్ అప్డేటు కింద చూసారు కదా, టోటల్ 1 ఇంట్రెస్ట్ అప్డేటెడ్. సో అప్డేట్ అయ్యింది ఆర్టికల్.
నెక్స్ట్ మనం ఇష్యూ టు ఆర్టికల్ టు బీఓ ఇందులోనే వేయాలండి, ఎందుకంటే ఆల్రెడీ బీఓకి అమౌంట్ రేజ్ అయిపోయింది. సో మళ్ళీ వేసారంటే 2 times రేజ్ అవుద్ది. సో వేయద్దు. బీఓ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. మనం ఏ బీఓ అయితే ఆ బీఓకి, అదేవిధంగా ఆ యొక్క ఎంప్లాయిడ్ బీపీఎంకి అయితే బీపీఎం, ఏ బీపీఎం అంటే ఏ బీపీఎంకి. ఆర్టికల్ నెంబర్, సో ఎంటర్. సో ఇప్పుడైతే ఆర్టికల్ వచ్చింది, అమౌంట్ వచ్చింది. సో సేవ్. డేటా సేవ్డ్ సక్సెస్ఫుల్లీ. నెక్స్ట్ బీఓ ఆర్టికల్ రిటర్న్స్, అంటే ఒకసారి వాళ్ళు తీసుకున్నారు కాబట్టి ఇంక మళ్ళీ తీసుకోవడానికి అవకాశం లేదు. సో ఫెచ్. సో సేమ్ ఆర్టికల్ వచ్చింది కదండి రిటర్న్స్లో. సో ఈ ఆర్టికల్ డెలివరీ. నెక్స్ట్ సేవ్. ఓకే. డేటా సేవ్డ్ సక్సెస్ఫుల్లీ. క్లోజ్. ఇప్పుడు అమౌంట్ రిఫ్లెక్ట్ అయిందో లేదో ఒకసారి చెక్ చేద్దాం. ZFLN3లోకి వెళ్ళండి. ఇక్కడ బీఓ యొక్క ప్రాఫిట్ సెంటర్. సో ఎగ్జిక్యూట్. సో అమౌంట్ అయితే రిఫ్లెక్ట్ అయింది. ఇది ఎప్పుడంటే బీఓలో అమౌంట్ రిఫ్లెక్ట్ అయిన తర్వాత మన బీఓ డైలాగ్ రాకపోయినా, ఆర్టికల్ ట్రాకింగ్లో లేకపోయినా, డిఓ ఐడిలో లేకపోయినా చెక్ చేసిన తర్వాత మాత్రమే ఇది చేయాలని గుర్తుపెట్టుకోండి. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.